అటు పక్కకేమో సప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. పోదామంటే మా వాళ్ళు ఏమంటలేరు. మా అమ్మ మా చిన్నోడు అందరు లేచి కూర్చున్నారు ఫ్రెండ్స్. మన టెంట్ అయితే ఇట్లా కనిపిస్తుంది నైట్లా, చూసిరా. రాత్రి అయితే ఈ చెట్టు కూడా మనల్ని భయపెట్టింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. మనం క్యాంపింగ్లో చేసే వంట అయితే మక్క రొట్టె, మన తెలంగాణ స్పెషల్ మక్క వడలు, నిజామాబాదు స్పెషల్ మక్క వడలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే జ్యూసీ స్పైసీ చికెన్. దీంట్లో మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడము, మీకు చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. చలో ఫ్రెండ్స్, అడవిలోకి వెళ్దాం. మా అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా మా చిన్నోడు ఉన్నాడు. నాన్న హాయ్ ఫ్రెండ్స్ అనడానికి వెళ్దామా, క్యాంపింగ్కి పోదామా, అడవిలోకి వెళ్దామా అని మా చిన్నోడు అడుగుతుంది. వాడు చూడండి ఎట్లా వెళ్తుండే ఎంత. ఇడేద్దాం ముంగట, ఆడేద్దాం, అక్కడనే వేద్దాం అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వేద్దాము, ఈడ వేసుకుందాము మనం క్యాంపింగ్. చుట్టూ అయితే లొకేషన్ చూడండి ఎట్లుందో ఒకసారి. ఎవరు లేరు. ఈ ప్లేస్ అయితే మనం క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే మనం తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, వంట కోసం అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము మక్క రొట్టె, మక్క వడ, రైసు, జ్యూసీ స్పైసీ చికెన్, ఇది నెయ్యి, టమాటా గ్రైండింగ్ పట్టింది 2. మా చిన్నోడు అమ్మ అయితే కట్టెలు తీసుకొస్తారు. ఇక మేము కట్టెల కోసం వస్తుంటే మాకు పెద్దవి బొక్కలు కనిపించినాయి, చూపిస్తా ఒక్క నిమిషం. పొయ్యి అయితే ముట్టించినాం ఫ్రెండ్స్. ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవి మేము రోడ్ పక్కకు పెట్రోల్ పంప్ దగ్గరికి నుంచి పట్టుకొని వచ్చినాం. మళ్ళీ ఆడపోయి ఆడేలా ఏం లింకాల రాళ్ళ కోసం అని ఇక పట్టుకొచ్చి బస్తలా పెట్టుకున్నాం, అల్లరి లేకుండా. మక్క రొట్టెకు నీళ్ళు కొద్దిగా వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడి చేసుకోవాలా? నీళ్ళు వేడైపోయినాయి బాగా, జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా, ఏందది? సాల్ట్. ఓకే. వేడి నీళ్ళు పోసినావా? వేడి నీళ్ళు పోసిన ఇట్లా మంచిగా ఉప్పాల, ఉప్పి మంచిగా కట్టెలు తీసుకొద్దాం బేట, ఆగు. ఈ పొయ్యిలకు సరిపోతాయి, నైట్ క్యాంపింగ్ అయితే కావాలి కదా. ఒరకు నాన్న, ఆగు నాన్న, నువ్వు ఇట్రా ఆగు నాన్న. నానమ్మ చాకిస్తుంది నీకు, ఆగు, తీసుకొచ్చినవి ఉన్నాయి కదా. ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్, పిండి పోసి కొద్దిగా కొట్టాలి, కొంచెం పిండి పోసుకుంటా కొడితే ఇంకొకటి కొడదు. అమ్మ రొట్టె అయితే వేసింది, వేసినాక నీళ్ళు చల్లుతుంది. ఎందుకు చల్లిందో అడుగుదాం, ఒక్క నిమిషం ఆగు. ముందు నీళ్ళు ఎందుకు పెట్టి రాకినామమ్మా? పొడి పిండి ఉన్నది కదా, చేసినాం కదా, పిండి పోదాం. అచ్చా. ఇగో ఈ మక్కలు అయితే ఇంటికన్నే పట్టుకొచ్చినాం, ఎందుకంటే వడలు చేసుకోవడానికి. ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇట్లా అన్నీ వేసేసిన ఫస్టే. ఇక కొన్ని ఉల్లిగడ్డలు అయితే వేస్తుంది. మక్క వడలకు కావలసిన వస్తువులు: అయితే ఇట్లా వేస్తున్నా చేతి మీద. ఓకే.
టెంట్ అయితే ఇస్తున్నా కానీ ఫ్రెండ్స్ లోపటైతే దడ అవుతుంది. మనమైతే ఈ చికెన్ తీసుకుంటున్నాం కదా, ఈ చికెన్ని ఇప్పుడు ఏమీ ఆయిల్ వాడకుండా డైరెక్ట్ వేసేద్దాం. ఓకే, ఆయిల్ ఏం వేస్తలేను చూడండి. ఒక 50 ml వరకు పాలు, ఒక ప్యాకెట్ పెరుగు, ఏమయ్యద్దు, జస్ట్ ఈ పాలు పెరుగు కలుపుకోవాలంటే. ఓకే ఫ్రెండ్స్, మంట పెద్దగా ఉండాలా, మంట చిన్నగా కావద్దు, మంట పెద్దగా ఉండాలా. ఇది ఇట్లా ఉడికేటప్పుడు ఫ్రెండ్స్ అస్సలు మూత పెట్టద్దు. ఓకే, మూత పెడితే గ్రేవీ వస్తుంది. ఓకేనా, అట్లనే ఇది 15 నిమిషాల దాకా మంచిగా ఉడకాల ఈ పాలు పెరుగులనే, అంతే. ఇది ఇట్లా ఉడికేటప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకోవాలా మీదకించి, పాలు పెరుగు చికెను ఈ పచ్చిమిర్చి అంతే. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసే, ఉల్లిపాయ, ఇది మంచిగా వేయించుకోవాలా. పై కట్టు లైట్ ఏదైనా మంచిగా ఎంచుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా వేగినాం కదా, ఇప్పుడు టమాటా ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ టమాటా పేస్ట్ని ఇంట్లో పోసుకోవాలా. పోయి టమాటా పేస్ట్, మంట పొగ మొత్తం ఒకటే పక్క కత్తుంది, ఇప్పటిదాకా రాలేదు. చుట్టూ ఎట్లుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ భయపడుతుంది, ఎట్లా చూస్తుంది చూడండి. మా చిన్నోడు ఆ లైట్ బంద్ చేయబెట్ట, మా చిన్నోడు కూడా ఫుల్ భయపడుతుండు. చూడండి చుట్టూ వాతావరణము. మొన్నటి ఫస్ట్ సెకండ్ ఆ 2 క్యాంపుల కన్నా కానీ ఇది భయంకరంగా అనిపిస్తుంది. ఈ పొద దగ్గర ఎందుకు వేసుకున్నామంటే వన్ సైడ్కే మాకు అంటే పోవడానికి రావడానికి ఛాన్స్ ఉంటుందని, ఏదన్నా వచ్చేది ఉన్నా కానీ మాకు దగ్గరికి రావద్దని. ఈ టమాటా జ్యూస్ ఇప్పుడు ఇంట్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ టమాటా జ్యూస్ ఇప్పుడైతే ఇంట్లో పోసుకున్నాము. ఇంట్లోనే మనం పసుపు వేసుకోవాలా. ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చినాక ఇక జీలకర్ర పొడి, అల్లం వెల్లిగడ్డ, కారము, పసుపు, ధనియా పౌడరు, మళ్ళా పచ్చి కొబ్బరి ఇవన్నీ మంచిగా కలుపుకొని వేగనియాల. జీలకర్ర పొడి, ధనియా పొడి, ధనియా పౌడరు, కరివేపాకు అంతే. ఇంకేం వేయని అవసరం లేదు మనం దీంట్లో.
ఇంతే. దాన్ని పక్కకు పెట్టేసి ఇది పెట్టేసుకో. అది ఇంలేసి వస్తే రాని కలుపు. అది దీంట్లో ఏదైతే మనము ఆనియన్ టమాటా జ్యూస్ చేసుకున్నామో అది దీంట్లో వేసి మంచి కలుపుకోవాలి. టమాటా ఉల్లిగడ్డ మసాలా పేస్ట్ ఉంది కదా, అది తీసి ఇంట్లో కలుపుకున్నాం కూడా 15 నిమిషాలు ఉడకనియాలి. ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి, మాడనీయకుండా. అయింది మన రెడీ. క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇది నైట్ అంతా ఇది ఇట్లా మండుతూనే ఉంటుంది. టెంట్ మీద లైట్లు వేసుకున్నా కనిపించాలని. సరేనా? ఇది లోపల ఒక లైట్ పెట్టాలా. మా లైట్ అయితే డిమ్ అయిపోయింది, ఇది చిన్నది. ఇది టెంట్ లోపల పెట్టుకుంటాము. ఒక లైట్ బయట పెడతా. ఇంకోటి నైట్లో అయితే పరిస్థితి ఇట్లున్నది ఫ్రెండ్స్. కనిపిస్తుందా? చుట్టూ చీకటి. ఈ క్యాంప్ ఫైర్ టెంట్ మీద లైట్లు పెట్టిన. ఓకే ఫ్రెండ్స్, తినండి. మీరు తినండి. మీరు తిన్నాక నేను తింటా. అప్పటిదాకా చుట్టుపక్కల నేను చూస్తా. ఓకేనా? తిను బేట. వడ అయితే తింటున్నా. వడ తింటున్నా. ఎట్లుందమ్మా వడ? బాగుంది. మీరు చూసి చెప్పు. బాగుంది. బాగుందా? తిను. నా ఇస్తారు మీద కూర్చున్నావేంద్రా నువ్వు? తినకున్నా కానీ తిన్నోడు లెక్క. ఎట్లుంది చికెన్? ఎట్లున్నది చికెన్? టేస్ట్ ఎట్లుంది? ఏమో నువ్వు చికెన్ తింటలేవు కదరా. వడతో బాగుంది. ఇట్లా ఫ్రై పీస్ లాగా అయింది ఫ్రెండ్స్. చూసిండ్రా? కనిపిస్తుందా మీకు? మొత్తం మొత్తం ఫ్రై లాగా అయింది. ఇది బాగుంది. జ్యూసీ జ్యూసీ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా అల్లం వెల్లిపాయ జీరా పౌడర్ తప్ప ఏమీ లేదు. ఒకసారి ట్రై చేయండి, మీకు 100% నచ్చుతుంది. మక్క రొట్టెతోని ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ ఇచ్చిన చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లోపలికి వచ్చినాము. బయట పురుగులు బాగా వస్తున్నాయి, అందుకోసమని ఇక లోపల కూర్చొని తింటున్నాము. మక్క వడలు అయితే మంచిగా వచ్చినాయి. మక్క వడలు, చికెన్ మంచిగా జ్యూసీ జ్యూసీ వచ్చింది. కాకపోతే తిందామంటే తినే టైంకు పురుగులు ఒక్కసారి. మక్కన్ బాగుంది కానీ ఇగో ఏడు ఇస్తారు. ఇప్పుడు ఏడు తింటూ నా ఇస్తారు గుంజుకున్నాడు. తిను అంటే ఇప్పుడేమో ఇగో అది పెట్టుకున్నాడు గింత అంత. ఈడు తినాడు చేయడు కానీ తిన్నోడు లెక్క బిల్డప్ ఇస్తాడు. తిన్నమ్మా తిను. మక్క రొట్టె కూడా ఫ్రెండ్స్ మెత్తగా రావాలంటే నూనె వీణ ఏం చల్లుకోవద్దు. మావాడు భయపెట్టిస్తుండు మా అమ్మని. ఫ్రెండ్స్ మన టెంట్ అయితే ఇట్లా కనిపిస్తుంది నైట్లా. చూసిరా? గుడ్ నైట్ చెప్పరా? పడుకున్నాను. పడుకో. ఫ్రెండ్స్ మేమైతే వండుకున్నాము. మా చిన్నోడికి నిద్ర వస్తుంది పాపం, పడుకున్నాడు, భయపడుతుండు. ఫ్రెండ్స్ టైం అయితే 11 ఏమో అవుతుంది. ఎక్కువ టైం కూడా కాలేదు కానీ ఘోరంగా సప్పులు వస్తున్నాయి. అటు పక్కకేమో సప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. పోదామంటే మా వాళ్ళు ఏమో అంటలేరు. మా అమ్మ మా చిన్నోడు అందరు లేచి కూర్చున్నారు. కదలకు ఉర్రకు సరేనా? పండుకో. లైట్ బంద్ చేయి. ఫ్రెండ్స్ అక్కడికి నుంచి అయితే ఏమో సప్పుడు వస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తా. ఏందో ఇటు నుంచి సప్పుడు వచ్చింది. చూ
ఇటు నుంచి వచ్చింది. టైం అయితే 1 అవుతుంది. టైం 1 అవుతుంది. నిద్ర పడతలేదు. ఆవులు అయితే వన్నారు కానీ నేను వండలేదు నాన్న, వండలేము. వండలేదు నాకు భయం పడుతుంది, పండలేదు, నిద్ర వస్తలేదు. టెన్షన్ అవుతుంది. ఇటు పక్కకు కాకపోతే అటు పక్కకు, అటు పక్కకు కాకపోతే ఇటు పక్కకు సప్పుడు వస్తూనే ఉన్నది. అయినా ఇక మా వాళ్ళు ఉర్రంగా నేను ఒకసారి పోయొచ్చిన, బయటకు పోయి ఆ రాళ్ళు అవి చిన్న రాళ్ళు దొరికితే అటు ఇటు కొట్టిన, 4 దిక్కులో కొట్టి ఒర్రిన కానీ కొంచెం భయమే అనిపిస్తుంది. మరి కుక్కల నక్కల. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకసారి బయటకు పోయి చూద్దాము. మా వాళ్ళు అయితే వండుకున్నారు. మా చిన్నోడు లేచిండు. ఇగో మా చిన్నోడు లేచిండు. గుడ్ మార్నింగ్. అక్కడున్న టూరు చూద్దాం. చందమామకి తల్లి పెట్టడానికి. చందమామకు చలి పెడుతుందా? రాత్రి చెట్టుని చూసినా భయం పట్టింది తెలుసా. చందమామ కాదు నాన్న, సూర్యుడు కానీ. ఓకే. ఇగో నెమలిక మొత్తం మూసిపోయినాయి. కొమ్మలన్నీ ఇది మొత్తం మూసిపోయింది. నెమలిక నాన్న. మన వీడియోస్ చూస్తారు కొంతమంది, కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తలేరు మామ అంటుండు మావాడు. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఇంకొక స్టెప్ ముందుకు వేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. దయచేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.